అందరికీ నమస్కారం. సో, ఈరోజు ఈటీవీ విన్ కథాసుధలో నేను కొన్ని కథలు చేయడానికి కారణం, నేను ఇక్కడ ఉండటానికి కారణం ఈటీవీ విన్‌కి సంబంధించిన బాపినీడి గారు, అలాగే నితిన్, సాయి వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో, సాధారణంగా రైటర్స్‌కి, డైరెక్టర్స్‌కి చాలా ఆలోచనలు ఉంటాయండి. సో, కొన్ని ఆలోచనల దగ్గరే ఆగిపోతాయి. కొన్ని ఆలోచనలు ఆచరణ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి. తర్వాత కొన్ని ఆచరణలోకి వచ్చి చాలామంది హృదయాలను గెలుచుకుంటాయి. నేను ఈ కథలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, శతమానుభూతి శ్రీనివాస్ కళ్యాణం ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, "నువ్వు ఇలా ఫ్యామిలీ సినిమాలే తీస్తున్నావు. సో, ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే కమర్షియల్‌గా ఈ రోజుల్లో అంత వర్కౌట్ అవ్వట్లేదు" అని. కమర్షియల్‌గా వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నది పక్కన పెడితే, శతమానుభూతి రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే శతమానుభూతి డైరెక్టర్ అనగానే నాకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, వాళ్ళ కళల్లో ఒక తెలియని ఇది ఉంటుంది, ఎంత మంచి సినిమా తీశారు సార్ అని. సో, అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటిని సినిమాగా తీయాలి అంటే కమర్షియల్‌గా పే చేస్తాయో లేదో తెలియని టైంలో ఈటీవీ విన్ వాళ్ళని కలవడం జరిగింది. ఇలా అనుకుంటున్నాము, మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే చెప్పండి సార్ చేద్దామంటే, సింగిల్ సిట్టింగ్‌లో 5 కథలు చెప్పానండి. 5 కథలు ఓకే వాళ్ళకి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నారు, 4 స్టోరీస్ 17 డేస్‌లో తీసామని. మేము కూడా సేమ్ సార్. 5 స్టోరీలు 20 డేస్‌లో తీసాం. 2 గంటల 40 నిమిషాల ఫుటేజ్. సో, ఈ కథలు నేను చేస్తున్నప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు, "సార్ నేను నోటెడ్ ఆర్టిస్టులతో చేస్తాను సార్" అని అంటే, "కొత్త వాళ్ళతో కూడా ట్రై చేయండి" అన్నారు. సో, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, "సార్ కొన్ని కథలు ఆ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేస్తే మనం చెప్పేది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది" అని. "ఓకే సార్" అన్నారు. సో, బర్నీ గారితో నాతి చరామి, మా కంగారాజు నరేష్ గారితో పెంకుటిల్లు, తులసి గారితో ఉత్తరం, అలాగే బాలాదిత్యతో వెండి పట్టీలు. మళ్ళీ ఫ్యామిలీ డైరెక్టర్ ముద్రే పడుతుంది, కనీసం ఇందులోనైనా ఒక లవ్ స్టోరీ చేద్దామని ట్రింగ్ ట్రింగ్ అని ఒక లవ్ స్టోరీ యంగ్స్టర్స్తో చేసాం. సో, బర్నీ గారి కథ విన్నప్పుడు ఒకటే చెప్పారు, "సతీష్, ఇలాంటి కథ 100% ఈ జనాలకి చెప్పాలి, నేను వచ్చి చేస్తున్నా అంతే, ఇంక వేరే మాటలు ఏం లేవన్నారు." అలాగే నరేష్ గారు. సో, డెఫినెట్గా ఈ కథలు మిమ్మల్ని అలరిస్తాయండి. ఎందుకంటే సుధ అంటే అమృతం. ఈ కథల్లో అమృతం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ కథల్లో మాత్రం మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి, మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మీ పక్కింట్లోనో మన ఇంట్లోనో జరిగిన కథలు ఉంటాయి, ఆ మాటలు ఉంటాయి. అంతవరకు నేను గ్యారెంటీగా చెప్పగలను. సో, ఇవి చేయడానికి నా టీం చాలా హెల్ప్ చేశారు. సో, నా టీం కానీ, నా కో డైరెక్టర్ నరేంద్ర వర్మ, అలాగే ప్రదీప్, నా మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారు, నా కెమెరామెన్ దాము గారు, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీల్ రెడ్డి, నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.